మల్లన్న వ్యాఖ్యలపై కవిత ఫిర్యాదు. గుత్తాతో పాటు డీజీపీకి కూడా ఫిర్యాదు. మల్లన్నను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్. జెడ్పీ చైర్పర్సన్ ని భయపెట్టారు. కారు అద్దాలు ధ్వంసం చేసి గంట పాటు నిర్బంధించారు. టీడీపీ గూండాలపై కేసులు పెట్టాలన్న అంబటి. చీకటిలో నరకమని ఎవరికీ చెప్పలేదు. గుడివాడలో బీసీ మహిళపై దాడి చేశారు. కొడాలి నాని యాక్టివ్ అవుతారన్న పేర్ని. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో రేవంత్ అమ్మవారిని దర్శించుకున్న సీఎం. పట్టు వస్త్రాల సమర్పణ. ఆదిలాబాద్ లో మంత్రుల అభివృద్ధి బాట. కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్న భట్టి. బీసీ కోటాపై మాట నిలబెట్టుకున్నామన్న డిప్యూటీ సీఎం. కాంగ్రెస్ లో ఝాన్సీ రెడ్డి వర్సెస్ తిరుపతి రెడ్డి. మహబూబాబాద్ జిల్లా చెర్లపాలెంలో కార్యకర్తల ఘర్షణ. టెంట్లు కుర్చీలు ధ్వంసం. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. గుడివాడ అమర్నాథ్ ధీమా. పాలన అంటే శంకుస్థాపనలే కాదు, దూరదృష్టి. కేసీఆర్ విజన్. సీతారామ లిఫ్ట్ ఇరిగేషనే నిదర్శనమన్న కేటీఆర్. ఏజెన్సీ ప్రాంతంలో కొండపల్లి పర్యటన. తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. పరిపాలనపై ప్రజలతో మాటామంతి. మంచిర్యాల మంత్రుల పర్యటనకు వివేక్ డుమ్మా. హుటాహుటిన ఆదిలాబాద్ టూర్ కు వెళ్లిన మంత్రి. మంచిర్యాలలో అన్నీ తానే అంటున్న ప్రేమ్ సాగర్. తిరుమలలో పోటెత్తిన భక్తులు. దర్శనానికి 24 గంటల సమయం. క్యూ లైన్లలో భక్తుల నిరీక్షణ. కొత్త నీటితో బొగతా జలకళ. ఆదివారం కావడంతో భారీగా సందర్శకులు. జలపాతంలో టూరిస్టుల స్నానాలు. జూరాలలో కృష్ణమ్మ పరవళ్లు. సండే కావడంతో తరలి వస్తున్న జనం. సందర్శకుల తాకిడితో ప్రాజెక్టుపై ట్రాఫిక్ జామ్. శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనాలు రద్దు. భక్తుల రద్దీతో వారం పాటు స్పర్శ దర్శనాలు రద్దు. శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్. చెన్నైలో టీవీకే పార్టీ నిరసన. పోలీస్ కస్టడీలో వ్యక్తి మృతిపై ఆగ్రహం. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విజయ్.